నమస్తే భయ్య, ఈరోజు మన దగ్గరికి ప్యాషన్ ప్లస్ వెహికల్ ఫుల్ ఇంజన్ వరకు అలాగే ఆయిల్ లీకేజ్ అని చెప్పేసి వచ్చిందనమాట. సో చెక్ చేస్తే ఆయిల్ చెంపర్కి అయితే ఒక హోల్ పడి ఉందన్నమాట. సో ఆ హోల్ని మూయించడానికి వెల్డింగ్ షాప్కి అయితే తీసుకెళ్ళాను మనం అనమాట. మనకి నియర్ బైలో గ్యాస్ వెల్డింగ్, కరెంట్ వెల్డింగ్ ఉంది. అల్యూమినియం చెంపర్ వెల్డింగ్ అంటే ఇక్కడెక్కడ లేదనమాట. సో దానికోసం రాణిగంజ్కి అయితే వెళ్ళినాం. రాణిగంజ్కి వెళ్ళి చంపర్ వెల్డింగ్ చేసి అలాగే లైట్ మెషిన్ వర్క్ ఇంజన్ ఐటమ్స్ అవి కూడా రిపేర్ చేసి ఓవరాల్గా షాప్కి అయితే తీసుకొని డీజిల్ వాష్ మొత్తం కంప్లీట్ నీట్గా చెంపర్లు కడిగిస్తాం అన్నమాట. అలాగే స్పేర్స్ అన్నీ తీసుకొచ్చుకొని ఇంజన్కి సంబంధించినవి స్పేర్స్ అన్నీ రెడీ పెట్టుకొని ఇంజన్ వరకు అయితే ఫిట్ చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. అలాగే గేర్ సెలెక్టర్ కూడా ఒకటి ప్రాబ్లం ఉండే అన్నమాట. సో ఆ గేర్ సెలెక్టర్ అప్పుడు కూడా కొత్తది తెప్పించి ఫిట్ చేస్తున్నాను అనమాట. అయిపోయిన తర్వాత క్రాంక్ అసెంబ్లీ మనం రిపేర్ చేయించిన క్రాంక్ అయితే ఉంది చూడండి, అది కూడా మనం ఫిట్ చేస్తున్నాం అనమాట. సో పర్ఫెక్ట్ ఇట్లా అయితే ఫిట్ అయిపోయింది. సో అలాగే నీట్గా ప్యాకింగ్ చేసేసి చెంబర్ అయితే క్లోజ్ చేసేస్తాం అనమాట. సో చెంబర్ అనేది క్లోజ్ చేసిన తర్వాత నీట్గా ప్యాకింగ్ అలాగే పేస్ట్ ఎక్కడెక్కడ పెట్టాలని చూసుకొని సీల్ పెట్టేసి ఇంజన్ అసెంబ్లీ అయితే కంప్లీట్గా క్లోజ్ చేస్తాం అనమాట. సో బైక్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. మనకి బైక్కి హాఫ్ ఇంజన్ ఫిట్ చేసిన తర్వాత బైక్కి పెట్టుకోవడం చేస్తే ఏంటంటే కొంచెం వర్క్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో నేను అలాగే మా వర్కర్ కూడా ఇంజన్ అసెంబ్లీ చేసి బండికి ఫిట్ చేసినాం అనమాట. అలాగే టైమింగ్ చైన్ కిట్ కంప్లీట్ ఉంటే టైమింగ్ చైన్ కిట్ కూడా రిప్లేస్ చేస్తున్నాం. అలాగే టైమింగ్ చైన్ పట్టి కూడా డ్యామేజ్ అయిపోయింది అనమాట. సో ఆ పట్టి కూడా రీప్లేస్ చేసేసినాం. అలాగే టైమింగ్ చైన్ గైడ్ వీల్స్ రెండును, ఇంకోటి పుష్ రాడ్ అని చెప్పేసి ఉంటుంది, అది కూడా రీప్లేస్ చేసేస్తాం అన్నమాట. బండి సౌండ్ రాకుండా ఉండడానికి. అయిపోయిన తర్వాత చైన్ ఫిట్ చేసేసి తర్వాత పిస్టన్ అనేది తీసుకొచ్చాం అనమాట. పిస్టన్ అనేది మనం అయితే రెగ్యులర్గా గోయెట్ కంపెనీలో యూజ్ చేస్తాం అనమాట. గోయెట్ కంపెనీలో బాగుంటుంది. సో బోర్ అనేది నీట్గా ఫిట్ చేసిన తర్వాత హెడ్ వాల్స్ రిపేర్ చేసినాము. హెడ్ వాల్స్ రిపేర్ చేసి ప్యాకింగ్ చేసేసి హెడ్ కూడా కంప్లీట్గా హెడ్ ఫిట్ చేసామని వస్తున్నాం అనమాట. సో అయిపోయిన తర్వాత టాబెట్ అడ్జస్ట్మెంట్లు అలాగే టాబెట్ కవర్లు క్లోజ్ చేయడం ఇట్లాంటి చిన్న చిన్న వర్క్లు అయితే ఉంటాయి. హెడ్ కప్ క్లోజ్ చేయడము ఇట్లాంటి వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్వీసింగ్ పనులు అయితే చేయమని చెప్పినాను మా పిల్లాడికి. సో వాడు చిన్న చిన్న సర్వీస్ పనులు అయితే చేసేసుకుంటున్నాం అన్నమాట. అంత లోపల మళ్ళీ క్లచ్ అసెంబ్లీ కూడా కొత్త తీసుకొచ్చేసినాము. సో క్లచ్ అసెంబ్లీ నీట్గా క్లీన్ చేసేసుకొని క్లచ్ అసెంబ్లీ మొత్తం ఫిట్ చేస్తాను అనమాట. సో క్లచ్ అసెంబ్లీ వచ్చేసి మనం హీరోలో యూజ్ చేస్తాం, ఎందుకంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, లైఫ్ కూడా బాగానే ఉంటుంది అని చెప్పేసి. సో క్లచ్ అసెంబ్లీ ఫిట్ చేసేసినాం. తర్వాత ప్యాకింగ్ అనేది పెట్టేసి క్లచ్ చెంబర్ అనేది క్లోజ్ చేసేసినాం అనమాట. అయిపోగానే నీట్గా కిక్ రాడ్ ఫిట్ చేసేసి ఆయిల్ అయితే వేసేస్తున్నాం అనమాట. మనం రెగ్యులర్ వాడేది మోటార్ ఇంజన్ ఆయిల్ వాడతాం అనమాట. సో బండి కిందకి దించేసి స్టార్ట్ చేసి చూద్దాం ఒకసారి. సో ఇంజన్ అనేది పర్ఫెక్ట్ బీటింగ్ వచ్చేసింది అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చట్టయితే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన